గత ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారే ఈ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారని ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ సీఎం అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొంతమంది నేతలు ఒక గుంపుగా చేరారు. అనంతరం ఆ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారే ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారట. అదే బ్యాచ్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరి మళ్లీ ఇక్కడ వారే చక్రం తిప్పుతూ సీఎంను సైతం గుప్పెట్లో పెట్టుకుని ఆ జిల్లాలు శాసిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాంగ్కు ఆ ఎమ్మెల్యేనే నాయకత్వం వహిస్తున్నారని తీవ్ర చర్చ సాగుతున్నది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీ నుంచి వచ్చిన బ్యాచ్ ఈ రెండు ప్రభుత్వాలపై పెత్తనం చేయిస్తున్నారో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం మంత్రుల మధ్య వైరాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్, ఇలా నిత్యం తెలంగాణ కేబినెట్ మంత్రులు ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఫిర్యాదులు చేయడంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటంతటికీ కారణం ఆ బ్యాచే అంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వాల్లో వాళ్లే కీలక పదవులు అనుభవించి ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. ఇప్పుడు మళ్లీ అదే బ్యాచ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. అక్కడ కూడా వాళ్లే కీలక పదవుల కోసం మంత్రుల మధ్య వైరానికి కారణమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ అన్ని పార్టీల వారిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. అందులో బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున టీడీపీలో మంత్రి పదవులు, పార్టీ ఉన్నత పదవులు అనుభవించిన వారే కేసీఆర్ వంత చేరారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు, పార్టీ పోస్టులు తీసుకున్న వారిలో ముందు వరుసలో ఉన్నారని తాటికొండ రాజయ్య అన్నారు. ఇప్పుడు అదే బ్యాచ్ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అడ్డదారిలో చేరి చక్రం తిప్పాలని భావిస్తూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు పంచాయతీలు పెట్టి సునకానందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తాటికొండ రాజయ్య. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో తాటికొండ రాజయ్య చెప్పిన వ్యాఖ్యలనే రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన పాత టీడీపీ నేతల లిస్టు చూస్తే నిజమే అనిపిస్తుంది. అందులో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, కీలక నేతలు చల్లా ధర్మారెడ్డి, గుండు సుధారాణి, మార్ననేని రవీందర్ రావు, మరికొద్ది మంది కీలక నేతలు టీడీపీ నుండి బీఆర్ఎస్ కు వచ్చి చక్రం తిప్పి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కీలక పార్టీ పదవులు, ప్రభుత్వ బాధ్యతలు అనుభవించారు. అందులో సగం మంది ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారని, వారి వల్లే మంత్రులకు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు, ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేనే ఈ పంచాయతీలకు కారణమని అనడం ఇంచుమించు అదే జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరైతే టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి చేరి పదవులు అనుభవించారో అందులో సగానికి పైగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు కొంతమంది, ఎన్నికల తర్వాత మరికొంతమంది చేరి మళ్లీ వాళ్లే చక్రం తిప్పుతున్నారని చర్చ సాగుతోంది. అందులో మొదటి వరుసలో సీఎం రేవంత్ రెడ్డితో నాడు జాయిన్ అయిన టీడీపీ నేతల లిస్టు చూస్తే మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎన్నికల తర్వాత మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. అయితే మరికొంతమంది వచ్చి మళ్లీ ఇదే పాత టీడీపీ బ్యాచ్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారని తీవ్ర చర్చ సాగుతోంది. ఇందులో సగానికి పైగా నేతలు వయా టీడీపీ, బీఆర్ఎస్ వయా కాంగ్రెస్ కు వచ్చి చేరారని, అప్పుడు టీడీపీని సమైక్యాంధ్రలో ముంచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ ఓటమిలో కూడా వీళ్ల పాత్ర ఉందని, వారే ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి ఇలా రాజకీయాలు విచ్ఛిన్నం చేస్తున్నారని స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
చేశారు. అందులో ఈ బ్యాచ్కి నాయకత్వం వహించే కడియం శ్రీహరిది కీలక పాత్ర అని రాజయ్య ఫైర్ అయ్యారు. మరోవైపు కడియం శ్రీహరి అన్ని పార్టీల్లో అన్ని పదవులు అనుభవించినా అతని తీరు మారలేదన్నారు. అతను ఎక్కడుంటే ఆ పార్టీలో నిత్యం గొడవలు, కోట్లాటలు, ఒకరిపై ఒకరికి విద్వేషాలు పెరిగే విధంగా అధిష్టానం వద్ద కంప్లైంట్లు చేయడం తన నైజమని మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వైరానికి ముడిపెట్టి చూస్తే అది నిజమే అనేలా ఉన్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ సాగుతోంది. మరి నిజంగా ఈ బ్యాచ్ ఈ ప్రభుత్వంలో కూడా కోట్లాటలు పెట్టిస్తుందా? దాన్ని అధిష్టానం ఎలా అధిగమించి ముందుకు వెళుతుందో చూడాలి మరి.